ఈరోజు దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మన జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్కొక్కసారి మన జీవితము శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుడిని ఆశ్రయించాలి. ఈరోజు శ్రమలు వచ్చాయని మీరు దుఃఖపడుతున్నారేమో, దేవుడు మీతో ఒక తీయని కబురు చెప్తున్నాడు. కొంచెం కాలం ఓర్చుకో, ఆయనే మిమ్మల్ని స్థిరులుగా చేస్తాడు, ఆయనే మిమ్మల్ని బలపరుస్తాడు. ఒక్కసారి దేవుడు మిమ్మల్ని స్థిరపరిచిన తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా కదల్చలేరు. మానవ జీవితంలో ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమ దినమున నీవు కృంగిపోయిన ఎడల నీవు చేతకానివాడవగదు అని బైబిల్ చెప్తుంది. పాడైపోయినటువంటి బంగారమును అగ్ని చేత కాలుస్తాడు. అగ్ని చేత కాల్చి దాన్ని కరిగించి బంగారాన్ని ఒక రూపముకు తయారు చేసిన తర్వాత ఆ బంగారం యొక్క విలువ పెరుగుతుంది. అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం సహించి నిలవబడగలగాలి. ఈరోజు నా జీవితం ఎలా అయిపోయింది ఏంటని నువ్వు బాధపడద్దు. రేపటి దినాన దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు. నీ జీవితాన్ని గొప్పగా మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పులు నువ్వు